హాయ్ ఎవరివన్. సైన్స్ స్కూల్ అప్లికేషన్ సంబంధించి కరెక్షన్ విండో ఓపెన్ అయింది. అలాగే ఈ కరెక్షన్ విండో అంటే ఏంటి అండ్ ఈ కరెక్షన్ విండో ఉపయోగించి మనం ఏం చేయొచ్చు, ఈ 2 పాయింట్స్ కూడా నేను ఇంతకు ముందు వీడియోలో డిస్కస్ చేశాను. మళ్ళీ ఈ వీడియోలో దీనికి సంబంధించి జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్తే జాగ్రత్తగా వినండి. కరెక్షన్ విండో అంటే ఏమీ లేదండి. సో మీలో చాలా మంది కూడా మీ పిల్లలకు సంబంధించి సైనిక అప్లికేషన్ పెట్టారు కదండి. ఎస్, మీరు అప్లై చేసిన సైనిక అప్లికేషన్ లో ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏవైనా మిస్టేక్లు అంటే ఏవైనా తప్పులు ఉంటే ఆ తప్పులు మీరు సరిదిద్దుకోవచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే సైనిక్ స్కూల్ మీరు ఏదైతే అప్లికేషన్ పెట్టారో ఆ అప్లికేషన్ లో ఉన్నటువంటి ప్రతి మిస్టేక్ ని కూడా మీరు సరిదిద్దుకోవచ్చు. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏ అప్లికేషన్ అయితే ఫిల్ చేశారో ఆ అప్లికేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా మిస్టేక్ ఉంటే ప్రతి మిస్టేక్ ని కూడా మీరు సరిదిద్దుకోవచ్చు. ఈ మిస్టేక్స్ మీరు కరెక్షన్ విండో ఆప్షన్ ఉపయోగించి సరిదిద్దుకోవచ్చు. అండ్ ఈ కరెక్షన్ విండో ఉపయోగించి మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఉన్న తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ వచ్చి చూడండి 24/12/2024. సో అందరికి అర్థమైంది చెప్పనుకుంటున్నాను. మీలో చాలా మంది కూడా మీ పిల్లలకు సంబంధించి సైనిక్ స్కూల్ అప్లికేషన్ పెట్టారు. మీరు అప్లై చేసిన సైనిక్ స్కూల్ అప్లికేషన్ లో ఒకవేళ ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ మీరు సరిదిద్దుకోవచ్చు. అది కూడా ఏ ప్రాసెస్ ఏ ఆప్షన్ ద్వారా అంటే కరెక్షన్ విండో. సో ఈ కరెక్షన్ విండో ద్వారా ఉపయోగించి మన అప్లికేషన్ ఉన్న తప్పులు సరిదిద్దుకోవడానికి చివరి తేదీ 24/12/2024. సో అందరికి అర్థమైంది కదండి. అండ్ చాలా మంది పేరెంట్స్ ఏమని అడుగుతున్నారంటే, సార్ కరెక్షన్ విండోకి సంబంధించి వెబ్సైట్ లో డైరెక్ట్ లింక్ ఏమీ లేదండి అని అడుగుతున్నారు. నిజంగానే మనకి వెబ్సైట్ తీసుకుంటే వెబ్సైట్ లో మనకి కరెక్షన్ విండోకి సంబంధించి డైరెక్ట్ లింక్ లేదండి. మరి అలా చెప్తాను అది కూడా. మీరు మీ పిల్లలకు సంబంధించి సైనిక్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఏ వెబ్సైట్ అయితే యూజ్ చేశారో ఇప్పుడు కూడా మీరు అదే వెబ్సైట్ యూజ్ చేసి కరెక్షన్ విండో మీరు యూజ్ చేసుకోవాలి. సో అది ఎలాగో ప్రాక్టికల్ గా చూపిస్తాం, జాగ్రత్తగా వినండి. దీనికి సంబంధించి ఒక లింక్ ఓపెన్ చేస్తున్నాను. సో ఈ లింక్ ఏంటంటే, సో మీరు స్టార్టింగ్ లో మీ పిల్లలకు సంబంధించి సైనిక అప్లికేషన్ పెట్టారు కదండి. సో అప్పుడు మీరు ఏదైతే వెబ్సైట్ యూస్ చేస్తారో ఇప్పుడు మీరు చూస్తున్న కూడా అదే వెబ్సైట్ చూడండి కావాలంటే. సో ఇది ఇక్కడ ఎక్కడో కూడా మనకి కరెక్షన్ విండో అవైలబుల్ అని చెప్పి ఎక్కడా లేదు. సో మీరేం చేయాలి, కరెక్షన్ విండోని మీరు యూజ్ చేసుకోవాలంటే మాత్రం సో ఈ లింక్ యూజ్ చేసుకోవాలి. ఈ లింక్ నేను మీకు ఏం చేస్తానంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. అలాగే ఈ వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్ లో కూడా ఈ లింక్ నేను కామెంట్ పిన్ చేసి ఉంచుతాను. సో ఈ 2 చోట్ల ఎక్కడ మీరు లింక్ యూజ్ చేసినా డైరెక్ట్ గా మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి. సో ఫస్ట్ ఇక్కడ ఏం అడుగుతుందంటే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. సో మీరేం చేయాలంటే మీ పిల్లలకి అప్లై చేసిన సైనిక అప్లికేషన్ ఉన్న అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నేను ఒక స్టూడెంట్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, జాగ్రత్త చూడండి. సో వన్స్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. ఈ పాస్వర్డ్ అనేది మీరు మీ పిల్లలకు సంబంధించి సైనిక అప్లికేషన్ పెట్టినప్పుడు క్రియేట్ చేసే ఉంటారు. ఎస్, ఆ పాస్వర్డ్ మాత్రమే మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. నేను ఇప్పుడు ఈ స్టూడెంట్ సంబంధించి పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను. నౌ పిన్ ఎంటర్ చేయమండి, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయమంటుంది. ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీకు బ్లూ కలర్ లో సెక్యూరిటీ పిన్ ఏదైతే కనబడుతుందో అదే ఎంటర్ చేయాలి. అండ్ ఇంకొక పాయింట్, ఒకవేళ ఇక్కడ ఉన్న పిన్ మీకు అర్థం కాకపోయి ఒకవేళ కన్ఫ్యూజన్ గా ఉంటే మాత్రం ఇక్కడ చూసారా గ్రీన్ కలర్ లో రిఫ్రెష్ బటన్ ఉంది, ఇది క్లిక్ చేస్తే ఇంకొక సెక్యూరిటీ పిన్ వస్తుంది. క్లియర్. సో ప్రస్తుతానికి నాకు కనబడుతున్న సెక్యూరిటీ పిన్ అనేది ఈజీగా ఉంది కాబట్టి అది ఎంటర్ చేస్తున్నాను. సో 944707. వన్స్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసింది కింద చూడండి లాగిన్ అని అడుగుతుంది. సో లాగిన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ కి సంబంధించిన పేజ్ ఓపెన్ అయింది. చూడండి, ఆ స్టూడెంట్ నేమ్ కనబడుతుంది, అప్లికేషన్ నెంబర్ కనబడుతుంది, లాగౌట్ కనబడుతుంది. సో ఇప్పుడు ఒకవేళ మీ పిల్లలకు సంబంధించిన అప్లికేషన్ ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పులు ఎలా సరిదిద్దుకోవాలో చెప్తాను, జాగ్రత్త అండి. సో వన్స్ లాగిన్ అయిపోయారు కదండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్ అని కనబడుతుంది కదండి, దాని కిందకి రండి అప్లికేషన్. ఎస్, మీరు అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఉండండి, ఇదిగోండి. సో లెఫ్ట్ సైడ్ మనకి కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఆధార్, అప్లై, క్వాలిఫికేషన్, అడిషనల్, డాక్యుమెంట్, ఫైనల్, సబ్మిట్. ఇప్పుడు మీరేం చేయాలంటే ఒకవేళ మీరు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ బదులు ఇంకో వేరే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే ఇప్పుడు కరెక్ట్ డాక్యుమెంట్ మీరు అప్లోడ్ చేయాలనుకుంటే మాత్రం ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేయాలి. క్లియర్ అర్థమైంది. అలాగే ఒకవేళ మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ డీటెయిల్స్ ఏమైనా రాంగ్ ఉందనుకోండి ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే మీ పిల్లలకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ అంటే లైక్ మీ పిల్లలకు సంబంధించి నేమ్ ఏదైనా రాంగ్ గా పెడతాం మాత్రం ఇక్కడ. అలాగే మీ పిల్లలకు సంబంధించి మీరు ఈమెయిల్ ఐడి అలాగే ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా. సో ఇలాగా మీ పిల్లలకు సంబంధించి ఏ పాయింట్ దగ్గర మిస్టేక్ ఉంటుందో అక్కడ ఇది ఓపెన్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోండి. సార్ మాకు మా పిల్లలకు సంబంధించిన మిస్టేక్ ఇక్కడ ఎక్కడుందో మాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పి మీరు అనుకుంటే ఇది నొక్కేయండి. కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా నెక్స్ట్ కొట్టుకుంటూ రండి. మీకు సంబంధించిన పాయింట్ అనేది ఎక్కడ వచ్చే అనేది కనబడుతుంది. క్లియర్ అర్థమైందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ స్టూడెంట్ కి సంబంధించి
మనం సైనిక్ స్కూల్ మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక సైనిక్ స్కూల్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ నేను ఏం పెట్టానంటే అప్లై చేసినప్పుడు రండి, ఇదిగోండి, సెలెక్ట్ ద ఓల్డ్ సైనిక్ స్కూల్ వేర్ అడ్మిషన్ ఇస్ అవుట్. సో నేను అప్లై చేసినప్పుడు ఈ స్టూడెంట్ కి సైనిక్ స్కూల్ కోరుకొండ అని పెట్టాను. సో ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ నాకు ఫోన్ చేసి, సార్ మాకు సైనిక్ స్కూల్ కోరుకొండ అనేది కాకుండా ఇప్పుడు కలికిరి పెట్టండి సార్ అని అడిగారు. సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఇదిగోండి ఇలా మాడిఫై చేసుకోవాలి. ఇంత ముందేమో సైనిక్ స్కూల్ కోరుకొండ ఉంది, ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి, సో ఇక్కడ కలికిరి ఎక్కడ ఉంది, కలికిరి. సో ఆ కలికిరి క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ నేను చేయట్లేదు ఎందుకంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. సో ఈ కలికిరి మీద క్లిక్ చేసుకొని తర్వాత కిందకి రావాలి. మళ్ళీ చెప్తాను, ఇది ఇంపార్టెంట్. మీరు అక్కడ సెలెక్ట్ చేసినంత మాత్రం సేవ్ అవ్వదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి క్యాప్చా అని అడుగుతుంది. క్యాప్చా అంటే ఏం లేదు, బ్లూ కలర్ లో మీకు ఏ నెంబర్స్ అయితే కనబడుతుందో ఆ నెంబర్స్ మీరు ఎంటర్ చేసి తర్వాత ఆ అగ్రీ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి. సో ఇలా ప్రద్దాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టి ఫైనల్ గా సబ్మిట్ అడుగుతుంది. ఆ సబ్మిట్ మీద మీరు క్లిక్ చేస్తేనే మీరు చేసిన చేంజెస్ అనేవి సేవ్ అవుతుంది. సో అర్థమవుతుంది కదండి. నేను ఇది ఓన్లీ ఒక ఎగ్జాంపుల్ మాత్రం చూపించాను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్ సంబంధించిన ఏదైనా రాంగ్ గా పెడితే సో మళ్ళీ కరెక్ట్ గా డాక్యుమెంట్ అప్లోడ్ చేసుకొని ఏం చేయాలి, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళి ఫైనల్ గా సబ్మిట్, ఇది గుర్తుపెట్టుకుని ఫైనల్ గా సబ్మిట్ చేయాలి. సో ఈ స్టూడెంట్ కి సంబంధించి చేంజ్ చేసేది ఏమీ లేవు కాబట్టి నేను ఏది చేంజ్ చేయట్లేదు. సో మీకు అందరికి అర్థమైంది కదండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాల్సింది మీరు పెట్టుకొని ఫైనల్ గా సబ్మిట్ కొట్టాలి. అది గుర్తుపెట్టుకోండి. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలి, తర్వాత ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. తర్వాత ఫైనల్ గా వచ్చిన అప్లికేషన్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోండి. క్లియర్ గా అర్థమైంది కదండి. సో ఈ విధంగా ఒకవేళ మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీరు అప్లై చేసిన మీ పిల్లలకు సంబంధించిన సైనిక్ అప్లికేషన్ మిస్టేక్స్ ఉంటేనే కరెక్షన్ విండో ఓపెన్ చేసి మీరు ఏదైతే మిస్టేక్ ఉందో దాన్ని మీరు కట్ చేసుకోండి. క్లియర్ గా అర్థం. సార్ మా పిల్లలకు సంబంధించి ఏ మిస్టేక్ లేదు సార్, ఎస్ నో ప్రాబ్లం, ఇంకా దీని జోలికి వెళ్ళదు, దీన్ని టచ్ చేయొద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఏ నుంచి జెడ్ వరకు అంటే మీరు అప్లై చేసిన అప్లికేషన్ లో ప్రతిదీ కూడా మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సార్ మేము స్టార్టింగ్ లో ఎగ్జామ్ సెంటర్ వేరేది పెట్టాము, ఇప్పుడు మళ్ళీ మార్చుకోవచ్చు. ఎస్ మార్చేసుకోవచ్చు. నేను ఏం మాట్లాడితే ప్రతిదీ మార్చుకోవచ్చు. కానీ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటి, సేవ్ చేయాలి. సేవ్ చేస్తేనే అక్కడ మీకు అది సేవ్ అయినట్టు. సో అందరికి వీడియో అర్థమని చెప్పనుకుంటున్నాను. లింక్లు అయితే మాత్రం ఇప్పుడు ఏదైతే లింక్ యూస్ చేసామో ఆ లింక్ అయితే మాత్రం నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఈ లింక్ నేను పిన్ చేసి ఇస్తాను. సో ఎవరైనా ఈ లింక్ ని యూస్ చేయాలనుకుంటే మాత్రం ఏం చేయాలి, అక్కడ లింక్ కానీ ఇక్కడ లింక్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఆ పేజ్ ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి, పాస్వర్డ్ ఎంటర్ చేయండి, కింద సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయండి. ఆ 3 ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అయితే చేయండి. సో ఆ తర్వాత మీ రిక్వైర్మెంట్ పెట్టి, అంతే కదా, మీ అవసరం పెట్టి ఏదైతే మాడిఫై చేసుకోవాలో అది మాడిఫై చేసుకొని ఫైనల్ గా సబ్మిట్ చేసేయండి. సో వీడియో అందరికీ అర్థం చెప్పాలనుకుంటున్నాను. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.